హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చేపల పులుసు అనేది ఎప్పుడు చేసేలా కాకుండా మసాలా అనేది ముందు ప్రిపేర్ చేసి పులుసు అనేది ఇలా పెట్టండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చేసే చేపల పులుసు కంటే మరింత టేస్ట్గా ఉంటుందండి. ఈ చేపల పులుసు చేయడానికి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నా, స్పూను సాల్టు, 1/2 స్పూన్ పసుపు, గరం మసాలా 1 స్పూనున్నర, ధనియాల పొడి 1 స్పూనున్నర, ఇది ఫిష్ మసాలా అండి, ఇది 1 స్పూనున్నర వేసుకున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీనిలోనే కొద్దిగా నిమ్మరసం వేసుకున్నానండి. ఇది వచ్చి 2 స్పూన్ల దాకా ఉంటుంది. నిమ్మరసం కూడా వేసుకొని మసాలా అనేది ఇది ముద్దలాగా కలుపుకోవాలండి. మనం నిమ్మరసం వేసాం కాబట్టి మనకి ముద్దలాగా వస్తుంది, ఇలా వస్తుంది మసాలా. ఇది ఫ్రై చేయడానికి ఉపయోగించవచ్చండి. ఇది కర్రీలో వేసి చేసినా కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ చేయడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకున్నాను. దీనిలో పోపు కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నామండి. ఇక్కడ మా పాప నేను చేస్తా వంట చెప్పు మమ్మీ అంటుంది. మా చిన్న పాప వంట పరంగా కానీ పని విషయంలో బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ పోపు ఫ్రై చేసుకునేటప్పుడు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నానండి. ఈ పోపు అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, అది వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న చేపలను బట్టి మసాలా అయితే తీసుకున్నానండి. ఇది ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఉంటుంది. అన్నీ కలిపింది కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఈ పోపులో ఫ్రై చేసుకోవాలండి. మనం అన్నీ అలా డైరెక్ట్ వేసే కంటే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలా వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. దీనిలోకి నేను తీసుకున్న చేప ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చేప ముక్కలు వేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత నేను తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి చింతపండు పులుపు అయితే వేసుకున్నానండి. వేసుకొని గరిటెతో కలపకుండా ఇలా కదుపుకోవాలి, లేకపోతే ముక్కలు అనేవి విరిగిపోతాయండి. ఒక క్లాత్ పట్టుకొని కానీ మన దగ్గర ఇలాంటి స్టాండ్ ఉంటుంది దాంతో కానీ కదుపుకుంటే కూర అనేది కదలకుండా మంచిగా ఉంటుందండి, ముక్కలు అనేవి విడిపోకుండా. సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. మసాలా మనం 1 స్పూనే వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకొని మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలండి. దీనిలోకి అయితే నేను 1 టేబుల్ స్పూన్ అంతా కళ్ళుప్పు వేసుకున్నాను. చేపల కూరలో కళ్ళుప్పు వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకొని పులుసు అనేది మనకి ఎలా ఉండాలో, చిక్కగా ఉండాలో, పలుసుగా ఉండాలో చూసి తీసుకుంటే అయిపోతుందండి. ఇక్కడైతే నాకు కావలసినట్టు పులుసు అయితే పెట్టుకున్నాను. మనం రెడీ చేసుకున్న డిఫరెంట్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఉడుకుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మన ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి
మన ఛానల్ని